అందరికీ నమస్కారం అండి. సంక్రాంతి వచ్చింది అనగానే ఒక వార్త మనము బాగా వింటా ఉంటాం. ఏంటంటే అది కొత్త అల్లుళ్ళకి ఇన్ని రకాల వంటలు పెట్టారు, అన్ని రకాల వంటలు పెట్టారు అని ఒక వార్త అయితే మనకి పేపర్‌లో గాని, లేదంటే సోషల్ మీడియాలో గాని వస్తా ఉంటది. ఇది చూసినప్పుడల్లా నాకో విషయము చెప్పాలనిపిస్తా ఉంటది. ఏంటంటే సంక్రాంతి అనేది ఓన్లీ అల్లుళ్ళ కోసమేనా? కొత్తగా వచ్చిన కోడళ్ళకి ఏముండదా? ఆ! ఒక ఇంట్లో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉంటారు. అబ్బాయికి పెళ్ళైతే కోడలొస్తుంది. అమ్మాయికి పెళ్ళైతే అల్లుడొస్తాడు. అల్లుడొచ్చినప్పుడు చేసే హడావిడి, హంగామా కోడలొచ్చేటప్పుడు ఎందుకు చేయరు? నాకర్థం గాదు. ఎందుకు ఈ వివక్ష చూపుతారు? ఆ! ఇంటికి అల్లుడెంత, కోడలు గూడా అంతే గదా! ఇంక అల్లుడైతే వస్తాడు, పోతాడు. కోడలు మన ఇంటి దగ్గరే ఉంటది. ఒక వేరే ఇంటి అమ్మాయి మన ఇంటి కోడలయిందంటే ఇంటి లక్ష్మి వచ్చినట్టే గదా! మరి అలాంటి కోడలికి అసలు కనీసం ఏమీ చెయ్యరు. అల్లుడొస్తే మాత్రం తెగ హడావిడి జేత్తా ఉంటారు. హంగామా జేత్తా ఉంటారు. ఆ! ఎందుకింత వివక్ష చూపుతారో అర్థం గాదు. మళ్ళీ ఒకే ఇంట్లో ఉంటారు. ఒక అల్లుడు అదే ఇంటికొస్తాడు. కోడలు అదే ఇంటికొస్తది. అల్లుడికి జేసిన సపరిచర్యలు కోడలికి మాత్రం చెయ్యరు. ఇక్కడి నుంచే గదా స్టార్ట్ అవుద్ది వివక్ష అనేది. ఇప్పుడు ఆ కోడలు వచ్చిన తర్వాత ఏమవుద్ది, అత్త, మామల మీద అంత ఎఫెక్షన్ ఏమి పెట్టుకోరు గదా! అంటే ఇవన్నీ చేస్తే పెడతారా? లేదంటే లేదా అంటే, కానీ ఏదైతే స్టార్టింగ్ ఏదైతే ఉంటదో అది ఎప్పటికి నిలిచిపోద్ది. హ్మ్. ఇంటికొచ్చిన ఆ కోడల్ని మంచిగా చూసుకొని అన్నీ తనకి గూడా ఎంతో కొంత విలువిచ్చినట్టు ఉంటది గదా! అలా చేస్తే అల్లుడొస్తే మాత్రం హంగామా జేస్తారు. ఇంటికి ఒక కోడలొస్తే మాత్రం తనని పాపం చాలామంది పట్టించుకోరు. ఇది ఎంతమంది ఇంట్లో జరుగుతదో తెలీదు గానీ, నేను చూసిన కొన్ని దగ్గరలో అది జరిగింది గాబట్టి చెప్తా ఉన్నా. ఇదైతే కరెక్ట్ గాదు. ఇంటికి అల్లుడు కొత్తగా వచ్చినా, కోడలు కొత్తగా వచ్చినా ఇద్దరిని సమానంగా చూస్తే బావుంటుంది. ఇద్దరికీ ఒకటే రకమైన విలువిస్తే మంచిది. అల్లుడు ఒకలాగా, కోడలు ఒకలాగా కాకుండా అల్లుడైనా, కోడలైనా మన ఇంటికొచ్చినప్పుడు ఒకటే రకమైన ఒక గౌరవము, మర్యాద ఇచ్చుకుంటే బావుంటుంది. ఇల్లు, కుటుంబం మంచిగా ఉంటదని అనిపిస్తుంది నాకైతే. చూద్దాం ఎంతమంది ఉంటారో తల్లిదండ్రులు, ఎంతమంది అత్తమామలు ఈ విషయాన్ని ఆలోచిస్తారో. ఓకే.